హలో వ్యూవర్స్ నమస్తే. నేను డాక్టర్ క్రాంతిర్మయి, ఫర్టిలిటీ కన్సల్టెంట్ అట్ శ్రీ ఫర్టిలిటీ సెంటర్ ఇన్ శ్రీనగర్ కాలనీ బ్రాంచ్. సో మనం ముందు వీడియోలో చూసుకున్నట్లయితే ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీలో ఫస్ట్ ట్రైమిస్టర్ ప్రెగ్నెన్సీ కేర్ ఏ విధంగా ఉంటుంది, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, డైట్, మెడిసిన్స్, ఓకే, ఇంపార్టెంట్ స్కాన్స్, సో ఇవన్నీ తెలుసుకున్నాం. సో ఈ వీడియోలో మనము సెకండ్ ట్రైమిస్టర్ అంటే 4 నుంచి 6 నెలల్లో తీసుకోవాల్సిన ప్రెగ్నెన్సీ కేర్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్గా డైట్ విషయానికి వస్తే డైటరీ హ్యాబిట్స్ యాజ్ ఇన్ ఫస్ట్ ట్రైమిస్టర్ సేమ్. కాకపోతే ఏంటి అంటే ఐరన్ రిక్వైర్మెంట్స్, ప్రోటీన్ రిక్వైర్మెంట్స్, కాల్షియం రిక్వైర్మెంట్స్ అనేది ప్రెగ్నెంట్ ఉమెన్కి పెరుగుతూ ఉంటుంది. సో యూజువల్ మెడిసిన్స్తో పాటుగా మనము ఐరన్ ట్యాబ్లెట్స్, కాల్షియం సప్లిమెంట్స్, ప్రోటీన్ సప్లిమెంట్స్ అనేది ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే చెకప్స్. ప్రెగ్నెంట్ ఉమెన్ ఎంత ఫ్రీక్వెంట్గా క్లినిక్కి చెకప్స్కి రావాల్సి ఉంటుంది. సో మంత్లీ వన్స్, 4th మంత్ నుంచి 6th మంత్ వరకు మంత్లీ వన్స్ వస్తే సరిపోతుంది. ఒకవేళ మదర్కి డయాబెటీస్ కానివ్వండి, హైపర్ టెన్షన్ కానివ్వండి, లేదా తదితర మెడికల్ ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే ఇంకొంచెం ఫ్రీక్వెంట్ విజిట్స్ లైక్ వన్స్ ఇన్ 2 వీక్స్కి ఒకసారి వస్తే సరిపోతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎక్సర్సైజెస్ అండ్ రెస్ట్. సో కంప్లీట్ బెడ్ రెస్ట్ అనేది అవాయిడ్ చేయాలి. మైల్డ్ ఫిజికల్ యాక్టివిటీ అనేది ఖచ్చితంగా ఉండాలి. లైక్ వాకింగ్ కానివ్వండి, యోగా, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఇవన్నీ కంటిన్యూ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి సెక్షువల్ యాక్టివిటీకి సో బెటర్ అవాయిడ్. ఒకవేళ కాని పరిస్థితిలో బ్యారియర్ కాంట్రసెప్షన్ అంటే కాండమ్స్ లాంటివి యూజ్ చేయడం మంచిది. నెక్స్ట్ వచ్చేసి వ్యాక్సినేషన్. సో వ్యాక్సినేషన్ ఇన్ సెకండ్ ట్రైమిస్టర్ ఇస్ ఇంపార్టెంట్. సో ఎస్పెషల్లీ టెటనస్కి వ్యాక్సినేట్ అవ్వాల్సి ఉంటుంది. ఇందులో ముఖ్యంగా 2 doses ఆఫ్ టీటీ వ్యాక్సినేషన్ 4 weeks అపార్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. కొన్ని హాస్పిటల్స్లో టీడాప్ అనే వ్యాక్సిన్ ఇంట్రడ్యూస్ చేయబడింది. ఇది ముఖ్యంగా 27 to 36 వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ మధ్యలో తీసుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ముఖ్యంగా సెకండ్ ట్రైమిస్టర్లో చూసుకున్నట్లయితే ప్లసెంటా, మాయ అనేది ప్రాపర్గా ఏర్పడే టైం ఈ సెకండ్ ట్రైమిస్టర్. సో ఫీటో మ్యాటర్నల్ సర్క్యులేషన్ అనేది ఎస్టాబ్లిష్ అవుతూ ఉంటుంది. సో ఈ టైంలో సర్క్యులేషన్లో ఎటువంటి రెసిస్టెన్స్ ఉన్నా మదర్కి బీపీ వచ్చే అవకాశమే కాకుండా లోపల పిండంకి కూడా గ్రోత్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ముందు ప్రెగ్నెన్సీలో మహిళకి ఏమన్నా బీపీ ఉన్నా లేదా స్వతహాగా బీపీ ఉన్నా అటువంటి మహిళ ఎకోస్పిరిన్ ట్యాబ్లెట్స్తో పాటు కాల్షియం సప్లిమెంటేషన్స్ అనేవి తీసుకోవడం మంచిది. అండ్ ఫ్రీక్వెంట్గా బీపీ కూడా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే షుగర్. సో సెకండ్ ట్రైమిస్టర్లో ఓజీటీటీ అనే బ్లడ్ టెస్ట్ ద్వారా ప్రెగ్నెన్సీ రిలేటెడ్ డయాబెటీస్ అనేది ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా 20 to 24 వీక్స్ ఆ టైంలో చేయించుకోవడం బెటర్. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇంపార్టెంట్ స్కాన్స్. సో ఫస్ట్గా టీఫా స్కాన్ అంటే అనామలీ స్కాన్. ఫీటస్లో ఉన్న అవయవాల లోపాలన్నీ గ్రాస్గా ఐడెంటిఫై చేయగలిగే స్కానే ఈ అనామలీ స్కాన్. సో ఒకవేళ ఈ స్కాన్ ముఖ్యంగా 18 వారాల నుంచి 22 వారాల మధ్యలో చేయించాల్సిన స్కాన్. సపోజింగ్ ఈ స్కాన్లో ఏమైనా అనామలీస్ బయటపడినట్లయితే అకార్డింగ్ టు ఎంటీపీ యాక్ట్ ఈ ప్రెగ్నెన్సీ అనేది టర్మినేట్ చేయడం జరుగుతుంది. సో ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే టీఫా స్కానింగ్లో సర్వైకల్ లెంత్. సో ఈ సర్విక్స్ అనేది గర్భసంచి ముఖద్వారం యొక్క లెంత్. ఒకవేళ ఆ లెంత్ లెస్ దెన్ 2.5 సెంటీమీటర్స్ ఉండి ముందు ప్రెగ్నెన్సీస్లో కనుక రికరెంట్ మిడ్ ట్రైమిస్టర్ అంటే ఈ సెకండ్ ట్రైమిస్టర్లో రికరెంట్గా ప్రెగ్నెన్సీ లాస్లు అనేవి జరిగినట్లయితే సర్విక్స్కి కుట్టు వేయడం అనేది జరుగుతుంది. సో సర్వైకల్ స్టిచ్ అనేది, ప్రొఫిలాక్టిక్ సర్వైకల్ స్టిచ్ అనేది వేయడం జరుగుతుంది. సో ఇది ఈ టీఫా స్కాన్ యొక్క ఇంపార్టెన్స్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ముఖ్యమైన స్కాన్ వచ్చేసి ఫీటల్ 2D స్కాన్ అంటాం. అంటే బేబీ హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేసే స్కాన్నే ఫీటల్ 2D స్కాన్. సో ఇది అందరికీ కాకుండా ముఖ్యంగా అడ్వాన్స్డ్ మెటర్నల్ ఏజ్ లేదా డయాబెటిక్ ప్రెగ్నెంట్ ఉమెన్ విత్ డయాబెటీస్ అండ్ మూడోది ముందు ప్రెగ్నెన్సీలో ఏమన్నా హార్ట్ రిలేటెడ్ అవయవాల లోపాలతో పుట్టిన పిల్లలు. సో ఇటువంటి వారికి ఎస్పెషలీ ఈ స్కాన్ అనేది ఇండికేటెడ్. సెకండ్ ట్రైమిస్టర్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ముఖ్యంగా ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, డైట్, స్కాన్స్ అనేది ఈ వీడియోలో కవర్ చేయడం జరిగింది. సో ఈ వీడియోలో మరిన్ని డౌట్స్ కింద కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయగలరు. థ్యాంక్ యూ.